అమరావతి టాప్ గేర్లో దూసుకుపోతోంది. ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం నభూతో అన్నట్లుగా జరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా, ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు పక్కా ప్లానింగ్తో ఆనంద అమరావతి సాకారమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. అభివృద్ధి పనులు, పెట్టుబడులు సైతం పరుగులు పెడుతున్నాయి. నవ్యాంధ్ర ప్రజల కలల సౌధం నిర్మాణం కోసం అహర్నిశలు తప్పిస్తోన్న సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించడం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. శుక్రవారం రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగా ప్యూర్ సైన్స్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఎంఓయూ కుదుర్చుకోవడం తనను చాలా ఇంప్రెస్ చేసిందని, టచ్ చేసిందన్నారు నిర్మలా సీతారామన్. క్వాంటమ్, ఏఐ, ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు. ప్యూర్ సైన్సెస్కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక ఎంఓయు సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి ఎంఓయు ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేము. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అమరావతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్ గా అమరావతి తయారవుతుందని, 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానమవుతాయన్నారు. ఆల్ బ్యాంక్స్ ఆర్ అవేర్ ది వాల్యూ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది. దిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్డ్ టు ఆల్ యువర్ ఆపరేషన్స్. ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అమరావతికి రిజర్వ్ బ్యాంకు సహా 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రానున్నాయి. ఈ సంస్థల ఏర్పాటుతో రాజధానికి 1328 కోట్ల పెట్టుబడులు, 6541 ఉద్యోగాలు రానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధానిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం మొదలైంది. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్లకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఏర్పాటుకు భూమి పూజ జరగనుండడంతో రాజధానిలో కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. కాగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ విధి విధానాలపై చర్చించారు. 2వ విడత భూసేకరణకు సంబంధించి వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కరల్పుడి, వడ్డమాను, హరిచంద్రపురం, పెదపరిమి గ్రామాల పరిశీలనకు నిర్ణయించారు. అటు రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు భూమి పూజ చేశారు సీఎం చంద్రబాబు. మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 140 కోట్ల వ్యయంతో వివిధ పనులు నిర్వహించనున్నారు. 92 కోట్లతో ఆలయం చుట్టూ మహాప్రాకారం నిర్మాణం జరగనుంది. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ల నిర్మాణాలకు 48 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక 2వ దశ పనుల్ని 120 కోట్లతో టీటీడీ చేపట్టనుంది. దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు చంద్రబాబు. దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయి. ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచారు. జీఏడీ, సెక్రటరియట్ టవర్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజ్ 1లో
1126 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం టవర్ పైన హెలిప్యాడ్ ను నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం దీని బేస్మెంట్ చుట్టూ మిగిలిపోయిన బ్యాలెన్స్ కాంక్రీట్ పనులు చేపడుతున్నారు. అలాగే జడ్జిలు, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల పనులు 3 నెలల్లో కొలిక్కి రానున్నాయి. మంచినీటి పైప్ లైన్ల పనులు వేగం పుంజుకున్నాయి. అటు అన్ని టవర్లను కూడా గతంలోనే రాఫ్ట్ టెక్నాలజీ విధానంలో చేపట్టారు. ఈ టెక్నాలజీ వల్ల భూకంపాలను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు ఇదే రీతిన జరిగితే 6 నెలల్లోనే పనుల పురోగతి కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.